నమస్కారం అండి అందరికీ. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మా ఊరి శివాలయం లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా అన్నా కదా, మా ఊరు అంటుంది, ఏ ఊరో చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఊరి పేరు వీడియో మధ్యలో చెప్పేస్తా. అవునండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? 5 సెకండ్స్ టైం తీసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పెన్నా నదిలో దక్షిణపు ఒడ్డున ఉన్న శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ప్రజలు ఈ దేవాలయంని ఏట్లో దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్య పాలనలో పెన్నసాని రామలింగయ్య అనే రాజు క్రీస్తు శకం 1490 నుండి 1509 మధ్యకాలంలో నిర్మించారని ఇక్కడ చెప్పబడుతుందండి. ఇక్కడ శివలింగం స్వయంభుగా వెలిసింది అని అంటారు. మరొక కథగా ఏం చెప్తారంటే, శ్రీరామచంద్రుల ప్రభువారే వచ్చి స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారండి. అందుకే రామలింగేశ్వర అనే పేరు వచ్చిందని కూడా అంటారు. మరి రామలింగేశ్వర అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నారు. బుగ్గ రామలింగేశ్వర అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ముఖద్వారం అండి. ఇలా ద్వారాలు 3 మనకి కనిపిస్తాయండి. వెనక ఒకటి అండ్ పశ్చిమ ముఖంగా ఒక ద్వారం కనిపిస్తుంది. ఇది ముందు ద్వారం అండి. ఇటు నుంచే మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ 3 ద్వారాల్లో 2 ద్వారాలు సరిగ్గా నిర్మాణం అయితే జరగలేదండి, మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మీరు లోపల నుంచి రాగానే కుడివైపుకు చూసుకుంటే విఘ్నేశ్వరుడు దర్శనం ఇస్తారండి. బుజ్జిగా బొజ్జ గణపయ్య దర్శనం ఇస్తాడన్నమాట. ముఖద్వారం అన్నా కదండి, ఆ ముఖద్వారం నుంచి ఎదురుగా చూస్తే మనకి రాముల వారు కనిపిస్తారండి ఆ మండపంలో. ఈ గుడి నిర్మాణం అంతా నల్లరాతితో చెక్కబడిందని చెప్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి గోపురం పార్వతీదేవిదండి. ఇలా చెప్తూ చూస్తూ వెళ్తే ఈ గుడి విశిష్టత చాలా ఉందండి. ఇలా తెలుసుకుంటూ వెళ్దాం స్లోగా. ఇప్పుడు మీరు చూస్తున్న మండపం, ఈ మండపంలో శివరాత్రికి మరియు విశిష్టమైన రోజుల్లో శివయ్యని అందంగా అలంకరించి ఇక్కడ చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తారండి. అంటే భరతనాట్యం అలాంటివి. ఇప్పుడు నుంచున్న దగ్గర నుండి ఎదురుగా చూస్తే పార్వతీదేవి కనిపిస్తుందండి. చూడండి, మీరు కూడా చూపిస్తా. అదిగోండి, అక్కడ కనిపిస్తున్న అమ్మవారు పార్వతీదేవి. ఇలా ముందుకు వెళ్తే మనకి శివయ్య దర్శనం చేసుకునే మార్గం కనిపిస్తుంది. నందీశ్వరుని వెనక ఒక ద్వారం ఉందని చెప్పా కదండి, ఆ ద్వారం నుంచి చూస్తే మనకు నది అన్నది అంతా కనిపిస్తుందండి, పెన్నా నది. ఇప్పుడు మీరు చూస్తున్నది పెన్నా నది. వాటర్ లేవు. వర్షాకాలంలో వాటర్ వస్తాయండి, కొంచెం పర్వాలేదు. మరి ఇప్పుడున్నంత కాకుండా కొంచెం వాటర్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ వాటర్ ఉన్నా లేకపోయినా మనకి గర్భగుడిలో శివయ్య చుట్టూ నిత్యం నీళ్లు ఉంటాయండి, ఎప్పుడూ కూడా. అది ఎలా వస్తున్నాయి ఏంటనేది ఎవరికి తెలియలేదు, కానీ నిత్యం అనేది నీళ్ళు అనేది ఉంటాయి మనకి, ఎక్కడ వాటర్ కనిపించకపోయినా సరే. నీళ్లు ఊట అంటాం కదండి, అలానే బుగ్గ అని కూడా అంటారు ఇక్కడ. ఆ బుగ్గ అలా ఏర్పడడం వల్లే బుగ్గ రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది అంటారు. ఇప్పుడు మనం ప్రదక్షిణం గురించి తెలుసుకుందామా? నాకు తెలిసింది నేను చెప్తా. మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వినండి. తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఏదైనా తప్పు చెప్తే, దోషం ఉంటే క్షమించండి. ఇప్పుడు చూస్తున్న ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడం వైపుకు మనం ప్రదక్షిణం చేయాలండి. ఆ ప్రదక్షిణం ఎక్కడి వరకు చేయాలంటే సోమసూత్రం వరకు చేయాలి. ఆ సోమసూత్రం దాటి మనం ప్రదక్షిణం అయితే చేయకూడదంటండి. ఆ సోమసూత్రం దగ్గర ప్రమద గణాలు ఉంటాయంట. సో అందుకు అది దాటి చేయకూడదు అంటారు. అక్కడ చండీశ్వరుడు కూడా మనకు దర్శనం ఇస్తాడండి. అక్కడి నుంచి మళ్ళీ మనం వెనక్కి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మళ్ళీ శివయ్యని దర్శించుకోవాలి. మొదట కూడా మనం శివయ్యని దండం పెట్టుకునే ప్రదక్షిణం మొదలు పెట్టాలండి. వెనక్కి వచ్చి మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ కుడివైపుకి వెళ్ళి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి అటుపక్కకు నుంచి ఆగిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలండి. అది పూర్తి ప్రదక్షిణ, అంటే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు మనం అలా చేస్తే శివాలయంలో. నాకు తెలిసింది నేను చెప్పా. ఏమన్నా దోషం ఉంటే క్షమించేయండి. చండీశ్వరుని చూసారు కదా, అక్కడ నుంచి వెనక్కి మనం వస్తే మనకి ఇక్కడ ఒక లింగం దర్శనమిస్తుందండి, శివలింగం. ఆ శివలింగం చాలా విశిష్టమైనది. ఎందుకంటే అది బ్రహ్మసూత్రం అండి, మరియు కాశీ నుండి తెచ్చి ప్రతిష్ఠించాలని చెప్తారు.
శివలింగం అది బ్రహ్మసూత్రం అని అంటారు. ఆ శివలింగానికి అభిషేకం చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అంటారండి. అలాంటి ఆ శివలింగాన్ని ఎవరినో అంటున్నానని కాదు కానియండి, అభిషేకం చేయొచ్చు భక్తితో. కానీ ఆ భక్తి ఎక్కువైపోయి చేతులతో రుద్దేస్తారండి ఆ శివయ్యని. ఇప్పుడు మీరు చూసింది నవగ్రహాలండి. అటు నుంచి కొంచెం వెనక్కి వస్తే మనకి వెనక ద్వారం అని చెప్పా కదండి. ఆ వెనక ద్వారానికి ఇక్కడ మనకి గోడకి బల్లి ఉంటుందండి. ఆ బల్లికి ఒక కథ ఉంది. మనం ఏదైనా పువ్వు కానీ కాయిన్ కానీ చేతిలో పట్టుకుని ఒక కోరిక అనుకుని ఆ బల్లికి విసిరితే ఆ బల్లిని తాకి మళ్ళీ మనం పట్టుకోగలిగితే కోరిక నెరవేరుతుంది అంటారండి. మరి అది ఎంతవరకు నిజమనేది కోరిక తీరని వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెనక ద్వారం అని చెప్పా కదండి, ఇన్కంప్లీట్గా కన్స్ట్రక్ట్ అయ్యింది అని. అది ఎందుకు అంటే కాశీ క్షేత్రంలో మరో క్షేత్రం రాకూడదని ఇలా ఇన్కంప్లీట్గా 2 ద్వారాలు వదిలేశారని చెప్తారు. అది మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు. అంటే ఈ శివాలయం వెనక కూడా మనకు శ్మశానాలు అనేవి కనిపిస్తాయి. సో కాశీ క్షేత్రంలానే ఉంది ఇది కూడా అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరి పేరు. పాజ్ చేసి చూసేయండి. ఊరి పేరు తాడిపత్రి, అనంతపురం జిల్లా. నేను పెరిగిన ఊరు, నన్ను పెంచిన ఊరు, ఇష్టమైన ఊరు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇటువైపుగా లోపలికి దర్శనం మార్గం అండి. ఇలా వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇలా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ శివలింగం, ఒక అమ్మవారు, విఘ్నేశ్వరులు కూడా కనిపిస్తారు. ఇప్పుడు శివాయిని చూసేయండి, దర్శించుకోండి. దగ్గర చూసుంటే మనకి అక్కడ నీళ్ళు అనేది కనిపిస్తుందండి. పూలు ఎక్కువ సర్దడం వల్ల మనకి ఎక్కువ కనిపించకపోయినా మనకి చూడగలుగుతాం వాటర్ అనేవి అక్కడ. అవేనండి నిత్యం ఉండే నీళ్ళు. మనకి ఇక్కడ పెన్నా నదిలో నీళ్లు ఉన్నా లేకపోయినా సరే మా ఈ ఊరి శివలింగం చుట్టూ ఖచ్చితంగా నీళ్ళు అనేది మనకి ఉంటాయి. అటు నుంచి బయటకు వచ్చి ఎడం వైపుకి వస్తే మనకి వీరభద్రస్వామి దర్శనమిస్తారు. ఇప్పుడు మనం వీరభద్రస్వామిని కూడా చూసుకుందాం. చాలా పవర్ఫుల్ అండోయ్, చూసేయండి. ఉన్నారా వీరభద్రుణ్ణి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మనకు కొంచెం మండపం కనిపిస్తుంది. అటువైపుగా చూస్తే మనం ఇందాక చూసిన నవగ్రహాలు మరియు నాగదేవత విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇటు నుంచి ముందుకు వెళ్తే అండి, మనం ముందు చూసాం కదా మండపం, పార్వతీదేవి మరియు అటుపక్క రాముల వారు ఉంటారని, అక్కడికి వెళ్తామండి. ఇలా ఈ గుడి గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉందండి. నేను వర్షం పడుతుంది, చాలా వరకు చూపించలేకపోయా. ఈ గుడి మీద ఒక తల్లి కడుపులో బిడ్డ ఎలా పెరుగుతుంది అనే ఒక సైకిల్ని కూడా ఆ కాలం నాటి వాళ్ళు చెక్కారండి. చాలా అద్భుతమైన శిల్పకళ అయితే కనిపిస్తుందండి మన ఈ గుడి మీద. చాలా అద్భుతంగా ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలనిపిస్తుంది. అండ్ రామాయణం కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుందండి ఈ గుడి మీద. మన రామాయణం ఎలా జరిగింది ఏంటి అనేది. ఇప్పుడు మీరు చూస్తున్న మండపంలో రాముల వారు దర్శనమిస్తారు ఎదురుగా. దాన్ని కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపుకు చూస్తే మనకు పార్వతీదేవి కూడా దర్శనమిస్తారండి. ఇప్పుడు పార్వతీదేవిని దర్శించుకుందాం, చూసేయండి. ఈవిడ పేరు ముందు రాజరాజేశ్వరి దేవి అని ఉండేది. మరి ఎందుకు మార్చారనేది మనకైతే పూర్తిగా తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్న స్తంభాల గురించేనండి నేను చెప్పాలనుకున్నా. ఈ స్తంభాలు సప్త స్వరాలు పలుకుతాయంటండి. హంపి తర్వాత మళ్ళీ ఇక్కడే అలాంటివి ఉన్నాయని చెప్తూ ఉంటారు. నిజంగా మీకు వినిపించలేకపోయా కానీ అవి సౌండ్స్ అలానే వస్తాయండి, సప్తస్వరాల్లానే వస్తాయి. మీరు వచ్చి ఇక్కడ చూస్తే మీ కళ్ళతో చూసింది బాగుంటుంది ఆ వ్యూ అనేది. మీరు రాగలిగితే రండి, చూడండి. ఇప్పుడు ఇలా బయటకు వచ్చి ఎడం వైపు తిరిగితే అండి మనకి మళ్ళీ చాలా ప్రశాంతమైన వాతావరణం, కూర్చోడానికి దర్శనం అయిన తర్వాత వచ్చి కూర్చోడానికి చాలా బాగుంటుంది. ఇలా వెళ్తూ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా.
అన్ని శివాలయాల్లో శివలింగాలు తూర్పు ముఖం చేసి ఉంటే ఈ శివాలయంలో శివలింగం మాత్రం పశ్చిమ ముఖంగా మనకి దర్శనమిస్తుంది. అండ్ శివలింగానికి మనం ఎలా అభిషేకం చేయాలనేది ఎవరికైనా తెలుసా అండి? తెలియకపోతే నేను చెప్తా. తెలిసిన వాళ్ళు ఉంటే నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసేయండి. ఇప్పుడు శివలింగంకి కుడివైపున విఘ్నేశ్వరుడు, ఎడమ వైపున కుమారస్వామి కొలువై ఉంటారంట. ముందుగా మనం విఘ్నేశ్వరునికి అభిషేకం చేసి తర్వాత మరి కుమారస్వామికి అభిషేకం చేసి ఆ తర్వాత పానపట్టంకి మధ్య అశోక సుందరి దేవి ఉంటుందంటండి. ఆమెకు అభిషేకం చేసి శివలింగం చుట్టూ పార్వతీదేవి హస్తం ఉంటుందంట. చుట్టూ అభిషేకం చేసి తరువాత శివయ్యకి అభిషేకం చేయాలంట. అలా శివ కుటుంబం అంతటికి అభిషేకం చేసినట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నది అన్కన్స్ట్రక్టెడ్ వెనక ద్వారం అని చెప్పా కదండి. ఇది బయట ప్రాంగణం నుంచి చూసేయండి. మనకి ఇక్కడ చుట్టూ మనకి పెన్నా నదే కనిపిస్తుందండి, చూడండి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఇక్కడ కొన్ని శిల్పాలకి ముక్కులు ఉండవండి. అది ఏంటి అని అడిగితే ఒక యుద్ధం జరిగిన సమయంలో ఈ గుడిని కూడా ధ్వంసం చేశారు అని అయితే చెప్తున్నారు చాలామంది. సో దానివల్ల అంటే ఈ బొమ్మలు మాట్లాడేవంటండి అప్పట్లో. సో అందుకని ధ్వంసం చేశారు. ఇంతటి శిల్ప సంపద ఇక్కడ ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ధ్వంసం చేశారు అనేది అయితే చెప్తున్నారు ఇక్కడ. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నా. ఏమన్నా నేను పొరపాటు ఏమన్నా చెప్పుంటే ఏమనుకోవద్దండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, నా మాటలు అనేది కామెంట్ చేసేయండి. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ అండి ఇంతసేపు చూసి విన్నందుకు. వెళ్తున్నా.